ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. సంక్రాంతి విన్నర్గా ప్రదర్శన. మెగాస్టార్ చిరంజీవి స్టారర్ మనశంకర వరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి 2026 సీజన్లో టాలీవుడ్లో బాక్సాఫీస్ను చాలా ముందుండి డామినేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 290-300 కోట్ల గ్రాస్ ప్రారంభ 7 రోజులుగా వసూలు చేసింది. ఇది దీన్ని హృదయపూర్వకంగా బ్లాక్ బస్టర్ స్థాయిలో నిలబెట్టింది. ప్రతి ప్రాంతంలో బ్రేక్ ఈవెన్ పూర్తి. అంశాలు ఇక్కడే కాదు, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 7/7 టెరిటరీల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసి అతను వచ్చే రోజు లాభంలోకి వెళ్లే రేంజ్లోకి ఖచ్చితంగా ప్రవేశించింది. అంటే డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు ఇవ్వగల స్థాయికి. డే 7 ఆల్ టైమ్ రికార్డ్. 7వ రోజు కూడా ప్రత్యేకంగా ఇదే వరకు తెలుగు రాష్ట్రాల్లో టైమింగ్లలో ఏ డే 7 కలెక్షన్స్ కంటే ఎక్కువ నెంబర్ రాబట్టింది. డే 7 నుండి రికార్డ్ బ్రేక్. ట్రేడ్ ట్రాకింగ్ల ప్రకారం డే 7 రోజున సుమారు 20 కోట్ల నెట్ నమోదు చేసింది. ఆల్ టైమ్ రికార్డ్ అండ్ మెగా హిట్ ఆఫ్ ద సీజన్. ఈ సినిమా సంక్రాంతి బాక్సాఫీస్లో అనేక రికార్డులను క్రియేట్ చేస్తూ అదే సమయంలో అన్ని స్థానిక సినిమాలపై క్లియర్ గెలిచిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నారీ నారీ నడుమ మురారి బాక్సాఫీస్ పరిస్థితి. ఈ చిత్రాన్ని కూడా సంక్రాంతి సీజన్ విడుదల చేశారు. శర్వానంద్ లీడ్, కానీ పెద్ద పరిస్థితి రికార్డులు క్రియేట్ చేయలేదు. 5 రోజుల ప్రపంచవ్యాప్తంగా సుమారు 21 కోట్ల దగ్గర మాత్రమే కలెక్షన్స్ వసూలయ్యాయి. ట్రేడ్ ట్రాకర్ల ప్రకారం ఇది తమ బ్రేక్ ఈవెన్ టార్గెట్ని గ్రేట్గా పూర్తి చేసింది. అంటే సినిమా మూలధనాన్ని తీసుకుని నిలిచింది, కానీ పెద్ద లాభాలు నమోదు చేయలేదు. సంక్షిప్తంగా ఈ సీజన్ స్థానిక పరిస్థితి. మెగాస్టార్ మనశంకర వరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్. అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ ప్లస్ డే 7 రికార్డులు ప్లస్ భారీ కలెక్షన్స్. నారీ నారీ నడుమ మురారి ఫ్లాట్ లేదా మోస్ట్గా బ్రేక్ ఈవెన్ మాత్రమే, పెద్ద లోకల్ విజయంగా నిలవలేదు. ఇది మార్కెట్ ఆంక్షలు బట్టి మీకు తీక్షణంగా ఫ్యాక్ట్ లైట్గా క్లియర్ బాక్స్ ఆఫీస్ అప్డేట్. ఏదైనా నెంబర్ లేదా ట్రేడ్ క్లారిటీ కావాలంటే అదనంగా చేయగలను.